మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన తీన్మార్ మల్లన్నని సోమవారం బీసీ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు తీన్మార్ మల్లన్నకు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన తీన్మార్ మల్లన్నని సోమవారం బీసీ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో యాదవ, గౌడ, పద్మశాలి, న్యాయ బ్రాహ్మణ, మున్నూరు కాపు, శాతవాహన, కుమ్మరి, భట్రోజు వివిధ కుల సంఘాలు తీన్మార్ మల్లన్నను ఘనంగా స్వాగతం పలికి శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం, భాషయ్య, ప్రధాన కార్యదర్శి నీలపట్ల సత్యనారాయణ, కోశాధికారి మల్లకే వేణుగోపాల్, సోమయ్య, మల్లయ్య, కాశయ్య గౌడ్, తరాల పరమేశ్ యాదవ్, చిక్కాల రాములు, శంకర్ ముదిరాజు, వాసుదేవుల వెంకటయ్య, నరసయ్య, మున్నూరు కాపు సంఘం అక్కనపల్లి, లక్ష్మయ్య, ఉద్యోగ సంఘం బండమీది అంజయ్య, సమాచార హక్కు చట్ట, జిల్లా జలసాధన సమితి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మల్లన్న గారు యాక్చువల్గా వేరే కార్యక్రమంలో ఈ నల్గొండ పట్టణానికి రావడం జరిగింది. బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులు విశ్వనాథన్ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులాల వారీగా జనాభాను లెక్క పెట్టమని చెప్పడం జరిగింది. అతి త్వరలోనే ఆ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. కుల సంఘం నాయకులు పెద్దలు కూడా చేసే రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి బీసీని వారి జనాభా లెక్కల్లో రేపు జరగబోయేటువంటి ధనంలో ఖచ్చితంగా పాల్గొనేలా చూడాలి. ఖచ్చితంగా పాల్గొనేలా చూడాలి. గ్యాస్ స్టేజ్లో చెప్పాలి. ఇవన్నీ చెప్పించి వారి జనాభా ఎంత ఉందనేటువంటి లెక్కలు బయటకు వస్తే తప్ప మనకు సరైన అవకాశాలు అనుకోలేదు. కాబట్టి కుల గణన అతి త్వరలోనే పూర్తి చేయబోతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అది ఒక బ్రహ్మాస్త్రంగా మనమంతా వాడుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఆ పరంపరలో ఆ ప్రక్రియలో నేనంతా మీ ప్రతినిధిగా మీకు అండగా ఉంటానని చెప్పి విశ్వాసం తెలియజేస్తూ రేపు రాబోయే కాలంలో కూడా ఈ బలమైన వర్గాలకు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా తీన్మార్ మల్లన్న ముందు వరుసలో ఉంటారన్న విషయాన్ని మీరు ఇంతే ఐక్యంతో ఇంతే పట్టుదలతో ముందుకు పోవాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ తెలుసున్న గతంలో ఒక్కొక్క క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఉన్న గొప్పదనాన్ని బీసీలో చెప్పుకుంటూ వచ్చిన చాలాసార్లు. అదే మట్టిగా చెప్పలే, భవిష్యత్తులో పండుతుందని చెప్పుకుంటూ వచ్చిన. సో సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈ దేశం, మరి ముఖ్యంగా తెలంగాణలో 60% వయసు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారన్నది. బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది బాగా అనిపిస్తుంది, బలమైన క్లాసెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఆ బడ్జెట్ కి దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు బీసీలు అందజేస్తున్నట్టే కదా. మరి బలహీన వ్యక్తులు బలంగా కదా. సంతోషం. మీరంతా కూడా రాబోయేటువంటి అవకాశాన్ని మన వర్గాలు సద్వినియోగం చేసుకునే విధంగా కార్యాచరణ తీసుకోండి. అన్ని కుల సంఘాలను పిలిచి రేపు క్యాస్ట్ సెన్సర్ జరిగితే ఎట్లా పాల్గొనాలి, ఏం కదా. చాలా మంది బీసీలో కూడా ఇప్పటికి జనాభా లెక్కల్లో లేకుండా అట్లా పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అసలు లెక్కలలోనే లేరు. ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఖచ్చితంగా ఎవరి స్ట్రెంత్ ఏందో మనం బయటికి తీసుకురాగలం. లేకపోతే చాలా ప్రమాదం అయింది. గతంలో నేను ఒకసారి చెప్పినాను,
తీర్మాన్ మల్లన్న గారు మరి బీసీ పూలే భవన్ గారికి వారు రావడము మాకెంతో సంతోషక విషయము. ముఖ్యంగా మరి బీసీ జనాభా లెక్కలు అతి త్వరలోనే చేపట్టడం జరుగుతున్నది కనుక అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుల వ్యక్తి కూడా నమోదు చేసుకోవాలని వారు మరి మాకు సూచించడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారు మా యొక్క ఈ బీసీ భవన్ కొంచెం సందర్భంగా ప్రత్యేక వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై బీసీ. చక్ర రామరాజు, బీసీ సంఘం అధ్యక్షుడు. ఈరోజు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ మరి తీన్మార్ మల్లన్న గారు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి నల్లగొండకు రావడం జరిగింది. వారు నల్లగొండలో అడుగు పెట్టకముందే ఈ యొక్క పులే భవన్ దగ్గర మనం వారిని ఆహ్వానించి వారికి ఘన స్వాగతం చెప్పి వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల మరి అధ్యక్షులే కాకుండా అందరూ, అదేవిధంగా యువజన సంఘం, విద్యార్థి సంఘం, ఉద్యోగుల సంఘం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా వారికి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంలో చర్చించినటువంటి యొక్క సందర్భంలో మరి కులగణన రాష్ట్ర ప్రభుత్వం బీసీల యొక్క సమగ్ర కులగణన చేస్తా అనేటువంటి హామీ ఇచ్చింది. మరి అది వెంటనే జరపాలనేటువంటి డిమాండ్ పదే పదే మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే ఆ కులగణన జరిపిన తర్వాత మాత్రమే మరి లోకల్ బాడీస్ ఎన్నికలు జరపాలనే డిమాండ్ కూడా చాలా సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కులగణన లేకనే ఈ దేశంలో వీళ్ళ యొక్క లెక్కలు సరిగ్గా లేకనే వీళ్ళకి రిజర్వేషన్స్ ఇప్పటి వరకు లేవు. మరి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ సరి అయినటువంటి ప్రాధాన్యత లభించట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో కులగణన చేయనని చెప్తున్నది, కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం మరి చేస్తామనేటువంటి యొక్క హామీ ఇవ్వడం కాకుండా మరి అసెంబ్లీలో తీర్మానం చేసింది. మాట నిలబెట్టుకొని ఖచ్చితంగా సమగ్ర కులగణన జరిపి వీరి యొక్క స్థితిగతులు తెలుసుకొని మరి రాబోయేటువంటి లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా 42% మరి బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీస్ ఎలక్షన్ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం తరఫున మన తీర్మాన్ మల్లన్న నల్లగొండకు విచ్చేస్తున్న సందర్భంలో అతనికి అన్ని కుల సంఘాలను కలిసి ధన్యవాదాలు తెలియజేస్తూ సన్మానం చేసినాం. వారందరికీ కూడా బీసీ సంఘాలు అతనికి కూడా మేము తోడ్పాటు ఉంటాం. మా బీసీలకు కూడా అన్యాయం జరగకుండా మన తీర్మాన్ మల్లన్న ముందుంటా అని అభయం ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీసీ బిల్డింగ్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయి తీర్మాన్ మల్లన్న గారు ఈరోజు నల్గొండకు మన బీసీ బిల్డింగ్ ఇచ్చేసినారు. వారు చెప్పే దాంట్లో కులగణన గురించి చెప్పారు. వారి కులగణలో మన బీసీ వాళ్ళంతా మన అన్ని కులస్తులందరూ స్టాటిస్టిక్స్లో వాళ్ళు వచ్చినప్పుడు కులం పేరు తప్పకుండా రాపించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ తీర్మాన్ మల్లన్న గారు చెప్పేలో 30 లక్షల మంది బీసీ వాళ్ళ కులాలు చెప్పకుండా వాళ్ళందరూ ఓసీగా మార్చినారు. అలాంటి ఇక్కడి నుంచి పొరపాట్లు జరగకుండా మన బీసీ సోదరులందరూ కులం చెప్పి వారి యొక్క పేరును నమోదు చేసుకోవాల్సిన బీసీ సంఘం నుంచి కోరుచున్నాం.